హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రియల్ నంబర్స్ ఎక్సైజ్ 1.3 క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాము. రైట్ ది ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ ఇన్ డెసిమల్ ఫామ్. ఓకే, సో ఈ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ 13/25. ఓకే, సో 13/25ని మీరు ఎలా రాయొచ్చు? 13/5 స్క్వేర్గా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని డెసిమల్ ఫామ్లో తీసుకురావాలంటే మనం డివైడ్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైనా డినామినేటర్లో జీరోస్ ఉంటే మనకి డివైడ్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, సో డినామినేటర్లో జీరోస్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 5 స్క్వేర్ ఉంది. ఇప్పుడు 2 × 5 చూడండి, 10. ఓకే, సో మనకి 0 ఉంది కాబట్టి ఏదైనా మనం 10తో డివైడ్ చేసినప్పుడు పాయింట్ పెట్టుకుని డివిజన్ తొందరగా చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఒక 2 ఒక 5 ఉన్నప్పుడు ఒక 0 అంటే 10 వచ్చింది. అదే 2 స్క్వేర్ × 5 స్క్వేర్, 2 2లు 2 5లు ఉన్నప్పుడు 2 జీరోస్ వస్తాయి. అలాగే 2 క్యూబ్ 5 క్యూబ్ ఉన్నప్పుడు మనకి 3 జీరోలు వస్తాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలంటే 13/5 స్క్వేర్ కదా, ఇప్పుడు మనకి ఎన్ని 2లు తక్కువ వచ్చాయి? 2 2లు తక్కువ వచ్చాయి. దాన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. ఓకే, సో అప్పుడు మనకి ఏమొస్తుందంటే 13 × 4/5 స్క్వేర్ × 2 స్క్వేర్. ఓకే, సో 5 2s are 10 స్క్వేర్ అలాగే వేసుకోండి. సో కింద జీరోస్ వచ్చేసాయి కదా. సో 13 × 4 52/100. ఓకే, సో ఇప్పుడు డెసిమల్ ఇక్కడ ఉన్నట్టు లెక్క. సో డివైడ్ చేసేటప్పుడు డెసిమల్ ఒక 2 టైమ్స్ వెనక్కి వెళ్తుంది. డివిజన్ అప్పుడు డెసిమల్ వెనక్కి వెళ్తుంది, మల్టిప్లికేషన్ అప్పుడు ముందుకు వెళ్తుంది డెసిమల్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.52. ఓకే, సో 13/25 ఈజ్ ఈక్వల్ టు 0.52. ఓకే, సో డెసిమల్ ఫామ్లో రాసేసాం మనం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 15/16. ఓకే, సో 16 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి. 8 times 2 4 2 2 2s are 1. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 15/16 ఎలా రాసుకోవచ్చు? 2 power 4. ఓకే, సో నేను చెప్పాను కదా, ఎన్ని 2లు ఉంటే అన్ని 5లు ఉండాలి. సో ఇక్కడ 2 power 4 ఉంది. సో 5 power 4 × 5 power 4, అప్పుడు మనకు వాల్యూ చేంజ్ అవ్వదు. ఓకే, సో 15 × 5 power 4 బై, సో పవర్ 4 కదా, 2 5s are 10 power 4. ఓకే, సో 15 × 5 × 5 × 5 × 5 బై 10,000. సో డినామినేటర్లో చూడండి మంచిగా జీరోస్ వచ్చేసాయి. ఓకే, సో 15 × 5 5s are 25 × 5 5s are 25. దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000, విచ్ ఈజ్ ఈక్వల్ టు 15 × 625. 25 × 25 625 కదా, 10,000. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9375 వస్తుంది, డివైడెడ్ బై 10,000. ఇప్పుడు డెసిమల్ 5 తర్వాత ఉన్నట్టు, సో మనం 4 జీరోస్ ముందుకెళ్ళాలి. సో 1 2 3 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.9375 ఇస్ ది ఆన్సర్. ఓకే, సో డివైడ్ చేస్తున్నప్పుడు డెసిమల్ ఎప్పుడు వెనక్కి వెళ్ళాలి, మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ ముందుకెళ్ళాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ 23/2 power 3 5 స్క్వేర్. ఓకే, సో నేను చెప్పాను కదా, ఎన్ని 2లు ఉంటే అన్ని 5లు ఉండాలి. సో ఇక్కడ 3 2లు ఉన్నాయి × 5 స్క్వేర్. ఒక 5 తక్కువైంది కదా, సో మనం మల్టిప్లై అండ్ డివైడ్ బై దట్ 5. సో 23 × 5/2 క్యూబ్ 5 క్యూబ్. ఓకే, సో ఎన్ని 2లు ఉంటే అన్ని 5లు ఉన్నాయి. సో 23 × 5 115/2 5s are 10 పవర్ అలాగే ఉంటుంది. ఓకే, సో 115/1000. ఓకే, సో మనకి డెసిమల్ 5 తర్వాత ఉంది. సో 3 జీరోస్ వెనక్కి వెళ్ళాలి. సో 1 2 3. సో 0.115 ఇస్ ది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫోర్త్ క్వశ్చన్ 7218/3 స్క్వేర్ 5 స్క్వేర్. ఈ ప్రాబ్లం కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. బై 3 3s are 9 × 5 స్క్వేర్. ఓకే, సో 9 టేబుల్లో దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఎంత వస్తుందంటే 802. ఇప్పుడు డినామినేటర్ని చూడండి, 802/5 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఎన్ని 2లు ఉంటే అన్ని 5లు ఉండాలని చెప్పాను కదా, ఇక్కడ 2 5s ఉన్నాయి. సో మనకి 2 2s కావాలి × 2 స్క్వేర్. ఓకే, సో 802 × 2 2s are 4/2 5s are 10. ఆ స్క్వేర్ అలాగే ఉంటుంది. ఓకే, సో 802 × 4 is 3208/100. ఓకే, సో డివిజన్ చేసేటప్పుడు డెసిమల్ వెనక్కి వెళ్ళాలి. డెసిమల్ 8 తర్వాత ఉంది, ఒక 2 స్టెప్స్ వెనక్కి వెళ్తే విల్ గెట్ 32.08. ఓకే, సో ఇది ఆన్సర్ అనమాట. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం.
సో ఫిఫ్త్ క్వశ్చన్ 143/110. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 143/11 into 10గా రాసుకోండి 110ని. సో ఇది 11 టేబుల్లో పోతుందన్నమాట. 1s are 3 times. ఓకే, సో 13/10. 13/10 is nothing but 1.3. సో 143/110 is equal to 1.3 డెసిమల్ ఫామ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.